మీ మీడియా అంతా ఎంత నా వెనక ఎంత ఉన్నారో నేను చూసిన మన తెలుగు ప్రజలు నా నా వెనకాల ఎంత ఉన్నారో నేను నిన్నటి నుంచి చూస్తున్నా. మన ఫ్యాన్స్ అందరూ సినిమా గురించి ఎంత మొక్కుకున్నారో, ఎంత ఎంత చూస్తున్నారో, ఎంత సెలబ్రేట్ చేస్తున్నారో చూస్తున్నా. నేను చెప్పినట్టు ఇదంతా వెంకన్న స్వామి ఆశీస్సులు, మీ ప్రేమ. యుఎస్ఏ, థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఆగస్ట్లో వస్తున్నా అమెరికాలో. ఐ రియలీ హోప్ ఐ కెన్ సీ ఆల్ ఆఫ్ యూ. అసలు మీరు ద లవ్ దట్ యూ గివ్ ఇస్ ఇన్క్రెడిబుల్. హైదరాబాద్ మీరు ఎప్పుడు నా వెనకే ఉంటారు. ఆంధ్ర మేము వెరీ సూన్ ఐఎమ్ ఆస్కింగ్ ప్రొడ్యూసర్ వంశీ గారు దట్ మనం అటువైపు మళ్ళీ వెళ్ళి అందరినీ కలవాలి. ఐఎమ్ సో హ్యాపీ దట్ I want to go meet the people, celebrate it with the people, with all my team. I want Rajamandri, Vijayawada, Vizag, అందరూ వెంకటేష్ని కలవాలి, సత్యాన్ని కలవాలి, మా అందరిని కలవాలి. ఇంత మెచ్చుకుంటున్నారు మీరంతా పర్ఫార్మెన్స్లు. ఇంత థర్స్డే రోజు నేను వంశీ గారు ఫస్ట్ థర్స్డే రోజు రిలీజ్ అంటే ఇవి ఎందుకు పెడతారు నాకు ఇవన్నీ, ఫ్రైడే రోజే నాకు భయం అవుతుంది థియేటర్లు నిండుతాయని. మీరు వెళ్ళి ర్యాండమ్గా హాలిడే కాదు థర్స్డే రోజు ఇట్లా ర్యాండమ్ డెసిషన్స్ ఎట్లా తీసుకుంటారంటే నన్ను నమ్మండి విజయ్ గారు, సినిమా బాగుంటే వస్తారు, సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు అని వంశీ గారు అనడం, మీరు నిజంగానే రావడం, మై హార్ట్ ఈస్ ఫుల్. అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్. ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ ఆల్ అగైన్ అండ్ అగైన్. నేనే ఇంకా సినిమా చూడలే, మీరంతా చూసిన తర్వాత రేపు ఎల్లుండో మంచిగా వెళ్ళి చూస్తా. చూడనిస్తలేరు థియేటర్కి వెళ్తా అంటే పర్మిషన్ కావాలి, ఇది కావాలి, అది కావాలని భయపెడుతున్నారు నన్ను. కానీ వెళ్తా, చూడాలి, చూసి మీ అందరితో చూసి ఎంజాయ్ చేయాలని ఉంది. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ ద లవ్. మళ్ళీ ఒకసారి తెలుగు ప్రజలకి, తెలుగు సినిమా ఆడియన్స్కి, తారకన్న, వి స్టార్టెడ్ ఆఫ్ విత్ యూ, తారకన్నకి అండ్ ఎవ్రీ ఫ్యాన్ అవుట్ దేర్, థ్యాంక్ యూ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. ఇట్రా అందరికీ నమస్కారం. ఇందాక విజయ్ అన్నట్టు వీడియో పెట్టాడు, విజయ్ కాదు హీరో, సత్య హీరో అని చెప్పి లేదు మనోడు మన గురించే కాదు కదా నేను చెప్తున్నా. అదే నేనే మంచిగా చెప్పాను బస్ కంప్లైంట్. సో ఫస్ట్ థింగ్ ప్రేమించారు. అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న నైట్ 2:30 అయింది, 2:33 అయింది పడుకునేటప్పటికి. విజయ్కో మెసేజ్ పెడుతున్నా, గౌతమ్కో మెసేజ్ పెడుతున్నా, అంటే కొంచెం నాకు కూడా ఫుల్ ఎమోషనల్ అవుతున్నాను నేను కూడా. రిలీజ్ ఆల్ దట్ రివ్యూస్ అవన్నీ యూఎస్ నుంచి వస్తున్నవన్నీ చూస్తున్నప్పుడు వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లవ్. అండ్ ముఖ్యంగా మోర్ ఇంపార్టెంట్లీ కంబ్యాక్స్ అనేవి చాలా స్ట్రాంగ్. కంబ్యాక్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్టెడ్ డ్రామాస్ ఇన్ లైఫ్ యాక్చువల్లీ, కంబ్యాక్స్. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ మై బ్రదర్ విజయ్. ఈస్ గివెన్ దట్ కంబ్యాక్, దట్ మచ్ నీడెడ్ కంబ్యాక్. అండ్ అంటే నేను ముందు కూడా చెప్పినట్టు దిస్ విన్ ఫీల్స్ పర్సనల్. ఎందుకంటే విజయ్ విన్ అయితే నేను విన్ అయినట్టు, నేను విన్ అయితే అలా సొంతంగా వచ్చి నిలదొక్కుందాం అనుకునే అందరికీ ఒక ప్రూఫ్ ఈ కంబ్యాక్స్ ఆర్ సంథింగ్ లైక్ సమ్మన్ లైక్ విజయ్ విన్నింగ్ దిస్. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ అట్ ద సేమ్ టైం వంశీ గారికి నేను మొన్నట్టు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ అండ్ రిస్క్ టేకింగ్ ప్రొడ్యూసర్. అందరూ భయపడుతున్నప్పుడు ఆయన ముందరకు వచ్చి చేసే ప్రొడ్యూసర్. వంశీ గారు అంటే నేను వంశీ గారు ఎక్కువ మాట్లాడుకోలేదు, ఫస్ట్ టైం మేము ఎదురెదురు కూర్చోవడం కూడా. బట్ ఐ సీరియస్లీ ఐ లైక్ హిమ్, ఐ లైక్ హిస్ గట్స్. అండ్ థ్యాంక్ యూ వంశీ గారు ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ అండ్ గివింగ్ దిస్ ఆఫర్ టు మీ. అండ్ ముఖ్యంగా గౌతమ్, ఇది అంటే నా సినిమాలు జనరలీ నేను చేసే సినిమాలన్నీ కూడా సినిమా చెప్పిన తర్వాత ఒక 1 వీక్, ఒక 2-3 డేస్, 1 వీక్ పడుతుంది రిజల్ట్ చెప్పడానికి. చేస్తామో లేదో, అసలు ఈ సినిమా మనం చేస్తామో లేదో, మనం బాగుంటుందో లేదో అని 100 క్యాలిక్యులేషన్స్ అవుతూ ఉంటాయి. గౌతమ్ స్టోరీ చెప్పి నేను గౌతమ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఇమీడియట్లీ ఓకే చేసిన స్క్రిప్ట్ ఇది. అంటే లైక్ ఎస్ వీ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్, ఈ సినిమా మనం ఖచ్చితంగా చేయాలి,
ఇంత క్రేజీ క్యారెక్టర్ అసలు ఆ ఆర్క్ కానీ అండ్ అందరూ అదే మాట్లాడుతున్నారు. బ్రదర్ సెంటిమెంట్ ఈజ్ అమేజింగ్, యాక్షన్ సీక్వెన్సెస్, విజయ్స్ పర్ఫార్మెన్స్, వెంకీస్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ ఒక వంశీ గారు అన్నట్టు ఇట్స్ అ హాలీవుడ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ స్లోలీ కొంచెంగా ఐ మీన్ కొన్ని ఏవో సెకండ్ హాఫ్లో కొన్ని ఉన్నాయి అన్నట్టు ఆయన అన్నట్టు, బట్ దోస్ ఆర్ నథింగ్ కంపేర్ టు ద ఎక్స్పీరియన్స్ దట్ కింగ్డమ్స్ గివ్స్ యూ ఆల్.